ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాను. నేను అబుదాబి 2 days ఉంటాము, దుబాయ్లో 2 days ఉంటాము. టోటల్ 4 days ట్రిప్కి వెళ్తున్నాము నేను అండ్ నా హస్బెండ్. సో ఫాలో మీ. ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాము. మేము హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్నాం. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ కోసం నా హస్బెండ్ వాళ్ళని అడుగుతున్నారు. ఇక్కడ కన్వర్షన్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఎయిర్పోర్ట్లో. సో మేము చేంజ్ చేసుకోలేదు. శ్యామ్ ఫ్రెండ్స్ ఉన్నారు అబుదాబిలో, వాళ్ళు మేము ఇక్కడ నుంచి మనీ పంపిస్తే వాళ్ళే కన్వర్ట్ చేసి మాకు ఏడీ ఇచ్చారు. ఇంటర్నేషనల్ టెర్మినల్ 9-10 అనమాట. మేము అలా వెళ్ళిపోయాము. ఫస్ట్ బోర్డింగ్ పాసెస్ తీసుకున్నాము. లైన్స్ కొంచెం ఉన్నాయి. తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇమిగ్రేషన్లో ఏం క్వశ్చన్స్ లేవు, జస్ట్ నార్మల్గానే వెంటనే స్టాంపింగ్ అయిపోయింది. తర్వాత లాంచ్కి వెళ్ళిపోయాము హ్యాపీగా. జస్ట్ 2 rupees పే చేసి ఎంత తిన్నామంటే చాలా చాలా తిన్నాము. స్టార్టింగ్ ఫ్రమ్ చాయ్, బిస్కెట్ నుంచి స్నాక్స్, సాలడ్, బిర్యానీ, చికెన్ అన్నీ ఇంకా ఆల్మోస్ట్ అక్కడ ఉన్నవన్నీ కొంచెం కొంచెంగా మేము ట్రై చేసేసాము. సో ఈ తినడం పార్ట్ పక్కన పెడితే మనం ఎంత టికెట్ కాస్ట్ ఉండొచ్చు అని చెప్తున్నాను. అంటే మేము చేసుకున్నంతే మీకు పడాలని లేదు, ఇంకా తక్కువైనా అవ్వచ్చు, ఎక్కువైనా అవ్వచ్చు. బట్ మేము వెళ్ళిన కాస్ట్ వచ్చి 22,394 రౌండ్ ట్రిప్. శ్యామ్ది పడింది, నాది 27,299. ఇది 2 days గ్యాప్లో. మేబీ అక్కడ కాన్సర్ట్ అవడం, కోల్డ్-ప్లే కాన్సర్ట్ ఈ టైంలో ఉండడం వల్ల అయింది అని నేను అనుకుంటున్నాను. సో కొంచెం పెరిగిందనమాట కాస్ట్. మీరు టికెట్స్ చేసుకునేటప్పుడు చూసుకొని చేసుకోండి. మ్యాక్సిమం 28,000-29,000 కన్నా ఎక్కువ అవ్వదు రౌండ్ ట్రిప్. మీరు మంచిగా చూసుకొని చేసుకుంటే శ్యామ్కి వచ్చినట్టు 22,000 అలా కూడా టికెట్స్ వచ్చేస్తాయి. సో దాట్స్ అబౌట్ ద టికెట్ కాస్ట్. అండ్ కన్వర్షన్ కూడా నేను చెప్తున్నాను కదా, మీరు ముందే ఇంట్లోనే హైదరాబాద్లోని సిటీలోనే చేంజ్ చేసుకోండి. ఎయిర్పోర్ట్లో వద్దు, కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో అయితే. ప్లస్ మీరు లాంచ్ కార్డ్ ఏదైనా కార్డ్ తీసుకోండి, బెస్ట్, హ్యాపీగా తినచ్చు. అండ్ నెక్స్ట్ మేము స్టార్ట్ అయిపోయాము. ఫ్లైట్ వచ్చి 7:30కి ఇండియన్ టైం. అండ్ అక్కడ అబుదాబి టైంలో 10:30కి మేము దిగాము. 4 hours ఫ్లైట్. అంటే మన ఇండియన్ టైంలో చూసుకుంటే 11:35కి మనం అక్కడ ల్యాండ్ అవుతాం. అండ్ దిస్ ఈస్ ద ఏరియల్ వ్యూ ఆఫ్ అబుదాబి. అసలు చాలా చాలా బాగుంది, చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది. అంటే అంత ఆర్గనైజ్డ్గా ఒక్క ప్యాచ్లో ఇలా ఇల్లు, తర్వాత అంత ఆర్గనైజ్డ్గా అనిపించింది. అండ్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే ఇవన్నీ ప్లాన్డ్ సిటీస్ కదా, ఆబ్వియస్గా బాగానే ఉంటాయి. సో మేము అక్కడ ల్యాండ్ అయిపోయాము అబుదాబి ఎయిర్పోర్ట్లో. అబుదాబి ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ లైన్స్ చాలా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ మాకు ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టింది మేము ఫ్లైట్ బయటకు వచ్చేటప్పటికి. అండ్ ఫ్లైట్ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత మేము క్యాబ్స్ మనకి ఈజీగానే దొరికేస్తాయి. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. మీకు ఎవరు ఫ్రెండ్స్ లేకపోయినా మీకు అక్కడ ఈజీగానే క్యాబ్స్ దొరికేస్తాయి. సో మీరు ఏ ఏరియాలో హోటల్స్ బుక్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీకు ఛార్జెస్ ఉంటాయి. సో దాట్స్ ఇట్. మేము కంప్లీట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత వరకు అయితే మాకు ఈ క్యాబ్ ఛార్జెస్ లేదు కాబట్టి ఓన్లీ ఫ్లైట్ టికెట్స్తో మేము అబుదాబి రీచ్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఇది మంచిగా సన్ రైజ్ అయిపోయింది. బట్ స్టిల్ ఈ బిల్డింగ్స్ వల్ల సన్ అంతగా ఎక్కువ అనిపించలేదు మాకు. మేము నడుచుకుంటూ అక్కడ సీ వాక్ లాగా కొంచెం ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళామన్నమాట. చాలా చాలా స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తున్నారు. ఎవ్వరు సిగ్నల్ జంప్ అసలు నో ఛాన్స్. అసలు చాలా చాలా బాగుంది ట్రాఫిక్ సిస్టమ్ అంతా. అందరికీ భయం ఉంది, చాలా ఎక్కువ చలాన్స్ అండ్ ట్రాఫిక్ ఫైన్స్ అవి వేస్తారంట. సో అందరికీ భయం ఉండిందనమాట. సో ఇది బ్యూటిఫుల్ ఉంది. అక్కడ పక్కన వాక్ చేసుకోవడానికి అవంతా ఏరియా చాలా చాలా బాగుంది. మేము కొంచెం సేపు అక్కడ అలా నడుచుకుంటూ తిరిగేసిన తర్వాత మాకు ఆ రోజు ప్లాన్ ఏముండిందంటే డెజర్ట్ సఫారీ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ మేము కొంచెం ఫ్రీ ఉన్నాము.
సో అందుకే హ్యాపీగా ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ అసలు మేము లోకల్ అలా నడుచుకుంటూ వెళ్తే అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అలా అనుకున్నాం. అందరూ బిజీగా వెళ్ళిపోతూ ఉన్నారు ఆఫీసెస్కి ఆ టైంలో. అండ్ మేము మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి మా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము మరీనా మాల్కి వెళ్ళిపోయాము. మాల్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత లంచ్ చేసి అక్కడి నుంచి మేము డెజర్ట్ సఫారీ చేసే ప్లేస్కి వెళ్ళడానికి వాళ్ళే మనకి పిక్ చేసుకోవడానికి వస్తారు. సో వాళ్ళ క్యాబ్కి మేము అడ్రస్ వచ్చి మరీనా మాల్ అని చెప్పాం. అండ్ పికప్ కోసం క్యాబ్ డ్రైవర్ అక్కడికే వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఇంక మేము వెళ్ళిపోయాము డెజర్ట్ సఫారీకి. సో ఫుడ్ అదంతా మనం ఏమీ ఇబ్బంది పడేలా ఏమీ ఉండదు. మనకి ఇండియన్ ఫుడ్ అన్ని చోట్లలో దొరుకుతుంది. ఐ మీన్ మీరు ఏం తినాలి అనుకుంటే అది బంగ్లాదేశీస్, పాకిస్తాన్ అందరూ చాలామంది మన అంటే వాళ్ళు ఉన్నారు. సో ఈజీగానే మీకు ఫుడ్ కష్టం ఏమి ఉండదు. బట్ మీరు చెప్పుకునేటప్పుడు పిజ్జాస్ ఎస్పెషలీ తినేటప్పుడు మీరు క్లియర్గా చెప్పండి. చికెన్ ఆర్ మటన్ మీరు ఏ మీట్ తింటే ఆ మీట్ క్లియర్గా చెప్పండి. అదర్వైజ్ వాళ్ళు ర్యాండమ్గా ఇచ్చేస్తే మనకు కొన్ని మీట్ మనం తిన్నాం కదా, అది ప్రాబ్లం అవుతుంది. అదొక్కటే అంతే. తర్వాత వెళ్ళిపోయాం మేము. దారిలో చూసారా డెజర్ట్ సఫారీ వేలో మొత్తం శాండ్ డెజర్ట్ ఏరియాలోంచి మనం క్రాస్ చేసుకొని వెళ్తాము. అక్కడ ఏదో కల్టివేషన్ అది చేస్తున్నారు, బట్ అది ఏంటి అని నాకు తెలియలేదు, అర్థం కాలేదు. సో అదనమాట. ఫస్ట్ టైం నేను డెజర్ట్ చూస్తున్నాను అండ్ అంత ఎక్సైటింగ్గా అనిపించలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా చాలా బాగుంది. సో అదనమాట. మాకు డెజర్ట్ సఫారీకి పర్ హెడ్ 150 AED ఛార్జ్ చేశారు. 150 AED అంటే ఇండియన్ రూపీస్లో నేను స్క్రీన్లో యాడ్ చేస్తాను తర్వాత. సో ఫస్ట్ క్యాంప్ అయితే ఇలా ఉంటుంది డెజర్ట్ సఫారీ ఏరియా అంతా. వెల్కమ్ డ్రింక్ అలా ఏమైనా ఇచ్చారు మాకు. దాని తర్వాత ఫస్ట్ మనం క్యామెల్ పైకి ఎక్కి మనకి రైడ్ ఉంటుంది. మన టికెట్లోనే కొంచెం సేపే తిప్పేది ఉంటుంది. మీరు ఎక్కువ సార్లు వెళ్ళాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పే చేస్తే తీసుకెళ్తారు. ఇది శాండ్ డ్యూనింగ్ చాలా చాలా బాగుంది. అరుపులు ఫుల్గా. సో దీని తర్వాత మనకి శాండ్లో స్కేటింగ్ అవన్నీ చేపిస్తారు. మేము నించొని చేయలేకపోయాము. సో అందుకని మేము కూర్చొని చేసాము అవన్నీ. దాని తర్వాత మంచి సన్సెట్ చూసి క్యామెల్ ఫామ్కి వెళ్ళాము. అక్కడ క్యామెల్స్, బేబీ క్యామెల్స్ అవన్నీ ఉంటాయి. మనం క్యామెల్స్కి తినిపించవచ్చు. ఇక్కడ మీరు చూస్తే వన్ సైడ్ సన్సెట్ అయిన వెంటనే ఇక్కడ ఫుల్గా మూన్ ఉంది. చాలా బాగుండింది. బయట టెంపరేచర్ కన్నా డెజర్ట్లో టెంపరేచర్ కొంచెం ఎక్కువ చల్లగా ఉంది. అంత ఎక్కువ చలి లేదు. ఓన్లీ ఇక్కడ నాకు క్యాంపింగ్ సైట్లోనే ఓవరాల్ అబుదాబి, దుబాయ్లో కన్నా ఇక్కడ ఎక్కువ చలి అనిపించింది. మనం వీటికి ఫీడ్ చేయొచ్చు. అండ్ దెన్ ఫ్రీ మనకి టికెట్లోనే ఒక టాటూ మెహందీ డిజైన్ ఇస్తారు. అందులో ఫ్రీ ఒకటి చిన్నదే ఇస్తారు. మనకు కావాలి అనుకుంటే ఫుల్ హ్యాండ్స్, ఇంకొంచెం వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి ఛార్జ్ చేస్తారనమాట. మన అన్ని యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఇలా సిట్ అవుట్ ఉంటుంది. మనం ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడే మనకి ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. ఇక్కడ ఇలా ఏరియా తర్వాత మనకు చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇది వాళ్ళ లోకల్ అరబిక్ డ్యాన్స్. ఆయన అయితే కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 15 minutes రౌండ్ అలా తిరుగుతూనే ఉన్నారు. చాలా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఫుడ్ కూడా మనకి
వాళ్ళు చార్జ్ చేసిన 150 ఏడీలోనే కలిపి ఉంటుంది. ఇది చికెనే అని చెప్పారు కానీ మాకెందుకో డౌట్ అనిపించి మేము తినలేదు. నెక్స్ట్ బెల్ డాన్స్. దిస్ ఈజ్ నెక్స్ట్ డే మార్నింగ్. మేమున్న హోటల్ ఇదే అనమాట అబుదాబిలో. కొంచెం అలా మంచిగానే ఉంది. మేము రెసిడెన్షియల్ ఏరియాలోనే హోటల్ తీసుకున్నాము. అండ్ మేమున్న హోటల్ ఆపోజిట్లోనే స్కూల్ ఉండింది. స్కూల్ బస్సెస్ అన్నీ అలా ఉన్నాయి. వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ సూపర్గా ఫాలో చేస్తున్నారు. అండ్ మేము నెక్స్ట్ వచ్చి వెళ్ళిన ప్లేస్ ఏంటంటే షేక్ జాయద్ మాస్క్. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళంతా ఏంటంటే ఫుల్ బాడీ కవర్ అయ్యేలా వెళ్ళండి. అదర్వైజ్ అక్కడ మనకి డ్రెస్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఫుల్ బాడీ కవర్ అయి ఉండి ఒక హెడ్ స్కార్ఫ్ ఉంటే చాలు. చుడీదార్ వేసుకుంటే అసలు సూపర్. మనకి ఏమీ రెస్ట్రిక్షన్ ఇంకా ఎవరేం చెప్పరు. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. చాలా దూరం నుంచి కూడా ఆ డోమ్ పైది అదంతా చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి అక్కడ. సో మేక్ ష్యూర్ మీరు అక్కడికి వెళ్తే ఫుల్లీ కవర్డ్ డ్రెస్లో వెళ్ళండి అంతే. దట్స్ ఇట్. అక్కడ ఇంకేం రిస్ట్రిక్షన్ మీకు ఉండదు. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. మీరు వెళ్తే డెఫినెట్గా వెళ్ళండి. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఫర్ అబుదాబి. అండ్ నెక్స్ట్ నేను దుబాయ్ వీడియో పోస్ట్ చేస్తాను.